రాజధానికి ప్రధానమంత్రి వస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశామని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. సుమారు 6,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామన్న గుంటూరు రేంజ్ ఐజీతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. అమరావతి పునర్నిర్మాణ పనులకు దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడటానికి గుంటూరు రేంజ్ ఐజీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భద్రతా పరంగా ఏంటి? భద్రతా పరంగా పబ్లిక్ సెక్యూరిటీ అండ్ విఐపి సెక్యూరిటీ రెండు సబ్జెక్టు ఉన్నాయి. దానికోసం అరౌండ్ 6,000 పోలీస్ ఫోర్స్ ఉంది. ఈ స్పెషలైజ్డ్ పోలీస్ ఫోర్స్ కూడా ఉంది, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కూడా ఉంది. సో భద్రతా పరంగా మనకి ఏం ప్రాబ్లం లేదు. మనం పూర్తిగా భద్రత చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం క్రౌడ్ కంట్రోల్ కూడా భద్రతా పార్ట్ ఉంది. సో క్రౌడ్ కంట్రోల్ కోసం కూడా డిఫరెంట్ ప్లేసెస్లో మనం పికెట్స్ ఏర్పాటు ఉంది. ఫ్రిస్కింగ్ కూడా మనం చేస్తున్నాను. అండ్ బస్సెస్లో పబ్లిక్ వస్తాయి, అక్కడ కూడా ఏదైనా యాక్సిడెంట్ జరగకుండా దానికోసం కూడా డిఫరెంట్ ప్లేసెస్లో పికెట్స్ ఏర్పాటు ఉంది. అండ్ మన కంట్రోల్ రూమ్తో పబ్లిక్తో కూడా మనం టీమ్ లీడర్ ఎవరు వస్తారు బస్లో వారితో కూడా మనం కనెక్ట్గా ఉన్నాను. సో దాట్ వాళ్ళకి ఎక్కడెక్కడ మూమెంట్ ఉంది ఆ మూమెంట్ పరంగా మనం స్టార్ట్ చేస్తున్నాను. సార్, అదేవిధంగా డ్రోన్ నాట్ ఫ్లయింగ్ జోన్ కాకుండా బయట ఏమైనా ట్రాఫిక్ ఆగితే డ్రోన్ ద్వారా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? దూరం ఏరియాలో బికాజ్ విఐపి వచ్చే ముందు అండ్ విఐపి పోయిన తర్వాత సర్టన్లీ వీఆర్ గోయింగ్ టు యూజ్ ది డ్రోన్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్ కూడా మా దగ్గర కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్లో, అది కూడా వాడతాము. దట్ విల్ డూ. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు మొత్తం మీద 6,000 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పి, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పోలీస్ ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇక్కడ ఐజీ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, సభా ప్రాంగణం నుంచి.